హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు అన్ని రంగాలుగా సిద్ధమైతే అయింది. అదేవిధంగా కొత్త రూల్స్, అదేవిధంగా కొత్త లిస్ట్ అనేది కూడా విడుదల చేశారు. ఇలా లిస్ట్లో ఉన్నవారు అదేవిధంగా ఈ రూల్స్ అనేది కూడా పాటిస్తేనే మీకు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాలకు జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఖచ్చితంగా అర్హులు పొందాలంటే ఇవి తప్పనిసరి అని అయితే మరొకసారి సూచించింది. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే చాలా చర్చలు అయితే జరిగాయి, కానీ ఇంకా మనకి డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు. ఖచ్చితంగా అయితే త్వరలోనే డేట్ ఫిక్స్ చేసి రైతుల ఖాతాలలో కూడా రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటగా అయితే ఖచ్చితంగా ఈ రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తామని అయితే తెలిపారు. లిస్ట్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు. ఎవరైతే రైతులు మీరు వేసిన పంటను అనేది కూడా ఈ క్రాప్ అనేది చేయించుకున్నారో వారికి, అదేవిధంగా పట్టాదారు పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్ పొంది రెన్యువల్ అనేది కూడా సకాలంలో కంప్లీట్ చేస్తున్న రైతులకు వీరందరినీ కూడా అర్హులుగా ప్రకటించి వారందరి ఖాతాలలో కూడా త్వరలోనే 80,000 రూపాయల వరకు మాఫీ చేయాలని అయితే రుణమాఫీ చేయాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇంకా చర్చలు జరుగుతున్నాయి కానీ అప్డేట్ అనేది కూడా రాలేదు. వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్.